అమ్మాయి చేసేది డాన్స్ చేస్తుంది, ఎక్స్‌ప్రెషన్స్ చేస్తుంది. నాకప్పుడు నచ్చి, చేసావు జాను, జాను, జాను అని అనేపాటికి ఇంక అదే పట్టుకొని అంటే ఆ అమ్మాయికి నాకేదో రిలేషన్ ఉన్నట్టు, ఏదో ఉన్నట్టు, ఏదో చేసావు. అసలు ఆ షో అయిపోంగానే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అమ్మాయితో మాట్లాడింది లేదు. అది అక్కడున్న మా యూనిట్ మొత్తం అందరికీ తెలుసది. ఆ! జనాలేంటి నేనేదో అమ్మాయికి సపోర్ట్ చేసి ఏదో చేస్తున్నా అంటే నిజంగా చేస్తే టాలెంట్ ఉంటే మెచ్చుకోవద్దా? మెచ్చుకున్నామని చెప్పి ఆ అమ్మాయిని ఫైనల్ విన్ చేసాం అంటున్నారు. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది. ఆ అమ్మాయి విన్ అయింది. అది అదొక్కటే ఎవరైనా బాధ. అవ్వచ్చు. ఆ! హ్మ్. అది ఎవరైనా అవ్వచ్చు. అది అమ్మాయి అయ్యుండొచ్చు, అబ్బాయి అయ్యుండొచ్చు. ఇప్పుడు అంతకుముందు చాలామంది ఇప్పుడు సంకేత్ చేసినప్పుడు నీ స్టేజ్ మీదకెళ్ళి వచ్చి మామూలుగా అప్రిషియేట్ చేయలా. అలా చాలామంది రాజు గారు చేసినప్పుడు గాని, ఈళ్ళు గాని మా టీమ్ ఎంతోమంది చేసినప్పుడు చేసాం. తిను చేసినప్పుడు బాగా అనిపిచ్చి స్టేజ్ మీదకెళ్ళి చెప్పాం. దానికి వేరే వేరేగా అంటున్నారు. కానీ నిజంగా జెన్యూన్‌గా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలండి. నిజంగా జెన్యూన్‌గా ఉంటే మీరనండి. మీకు తెలియక ఏమో, ఏమో, ఏమో అనుకుని అదే నిజమని చెప్పి పోర్ట్రేట్ చేసి ఇలా జనాల్లోకి తీసుకెళ్ళి చేయటం అది తప్పని. దానివల్ల నిజంగా ఎంత సఫర్ అయ్యానో ఎక్కడికెళ్ళినా నా ఇన్‌స్టాలో వచ్చిన ఆ అమ్మాయి పేరు చెప్తున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు? అమ్మాయి పేరే ఎక్కడ మాట్లాడం, ఏం చెయ్యం. అసలు ఆ అమ్మాయితో కంపేర్ చేస్తే నాకే అర్థం కావట్లేదు. ఎందుకిలా చేస్తున్నారు? ఏంటి? ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంటది. ఆళ్ళకి ఇది ఉంటది. నాకు ఒక ఫ్యామిలీ, నాకు పిల్లలున్నారు. చాలా బాధేసింది ఆ టైంలో.